జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది గౌతమి, ఎందుకు వచ్చారు? ఏదో స్కెచ్ తో నిహారికి రప్పించుంటుంది, లేదంటే ఆ రెండు మొహాలు అంత ఎమోషనల్ గా ఉండవు. అవును. ఏమైందండి? మా నిహారిక పరిస్థితి ఏంటండి? సేమ్ క్యాసెట్ అరిగి అరిగి తెగిపోయింది. ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాం. మాకు ఎంత బాధగా ఉంటుంది. మా రెండో అబ్బాయి రాగానే చేస్తామని చెప్పాం కదండి. ఒకవేళ రాకపోతే ఏంటి అని వాళ్ళ బాధ. రాడని అనుమానం ఎందుకు? వస్తాడన్న నమ్మకం ఏంటి? అతని గురించి అసలు మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారని? అదే నిజమే కదా. చూడండి, నా కొడుకు ఖచ్చితంగా వస్తాడని నా మనసు చెప్తోంది. అప్పటి వరకు నిహారికని నేను కూతుర్లా చూసుకుంటాను. నమ్మకాలు చచ్చిపోతున్నాయండి. మీరు నమ్మాలంటే నేనేం చేయాలి? నిహారిక జీవితం గురించి మీరొక భరోసా ఇవ్వాలి. ఏ రకంగా భరోసా ఇవ్వాలో అడగండి. అడిగాక మీరు మాట తప్పితే? అడిగాక మేము కాదంటే అప్పుడు అడగండి. మీరు నో అన్నాక ఎన్ని అనుకున్నా ప్రయోజనం ఉంటుంది. అలా జరగదని చెప్తున్నాం కదండి. సరే, అత్తయ్య గారు అమ్మవారి మీద ఒట్టేస్తారు, అప్పుడైనా నమ్ముతారా? నమ్ముతాం. నమ్ముతాం. అయితే ఒట్టేయండి అత్తయ్య. అత్తయ్య, తొందరపడి ఒట్టేయకండి. మీకేం సంబంధం? మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి. అమ్మా, ఇలా చాలాసార్లు జరిగింది. జరిగిన ప్రతిసారి ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆలోచించుకోమ్మా. ఒట్టేయమంటే ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఇంకా మీరు మా నిహారిక కోసం ఏం చేస్తారండి? అమ్మవారి మీద ఒట్టు. మీ కూతుర్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. మీ బిడ్డకు అన్యాయం చెయ్యను. ఏం చెయ్యమంటారో చెప్పండి. మీ తర్వాత మా నిహారికే కదా మీ వారసురాలు. అవును. అయితే వారసురాల్ని లీగల్గా ప్రకటించండి. లీగల్గానా? అంటే మీ యావదాస్తిని మా నిహారిక పేరున రాయండి. మీ తర్వాత నిహారికే వారసురాలు, నిహారికకే అధికారాలు, ఆస్తులన్నీ నిహారిక పేరు మీదే ఉంటాయని పేపర్ ప్రకటన కూడా వేయించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.